బిగ్ బాస్ సీజన్ 8లో ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయిపోయిందండి. నేను నబీల్ వాళ్ళ పేరెంట్స్ రావడం మనం చూసాం. చాలా చక్కగా అనిపించిందండి నిజంగానే. నబీల్ ఏదైతే లేడీ గెటప్ వేసుకున్నాడో మొన్న ఒక షోలో అనమాట, సేమ్ వాళ్ళ మమ్మీ లాగానే ఉన్నాడు. మంచిగా అనిపించింది నాకు. నబీల్ కూడా ఒక విన్నింగ్ కంటెస్టెంట్లో మంచి లీడింగ్లోనే ఉన్నాడు. దాని తర్వాత ఈసారి మాత్రం చాలామంది ఒపీనియన్ బయట వినిపించేది ఏంటంటే అండి, విష్ణుప్రియ ఫస్ట్ టైం ఒక బిగ్ బాస్ విన్నర్ 8గా నిలబడిపోతున్నా అని చెప్పనమాట. కూల్గా అసలు ఇప్పటివరకు చాలా బ్యాక్వర్డ్ ఉంది అది ఇది అనుకున్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యే విధంగా ఓటింగ్ రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి అన్నమాట. గౌతమ్ కృష్ణతో సమానంగా లేదా గౌతమ్ కంటే ఎక్కువనే ఓట్లు విష్ణుప్రియకి వచ్చినట్టు కూడా మనకి తెలుస్తుంది అనమాట. అంటే మనం ఈ ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ కానీ బిగ్ బాస్ అది కన్సిడర్ చేసినట్లయితే లీడింగ్లో వీళ్ళిద్దరు కూడా ఈ వారం ఎలిమినేషన్లో లేకుండా సేవ్ అయిపోయినట్టే మనకైతే కనిపిస్తుంది. ఎవరంటే గౌతమ్ కృష్ణ అండ్ మన నబీల్తో పాటు, నబీల్కి ఎలాగో షీల్డ్ ఉంది అంటే మన టేస్టీ తేజ, విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా అనమాట. అంటే చర్చ ఏంటంటే మొట్టమొదటిసారి ఒక మహిళా కంటెస్టెంట్ ఈసారి బిగ్ బాస్ విన్నర్ అవ్వబోతోందా అని చెప్పనమాట. ఇక గౌతమ్ కృష్ణ నిన్న మనం చూసాం కొంచెం అగ్రెసివ్ అవ్వడం, అంటే తను ఏవైతే వాష్ బేసిన్స్ ఉన్నాయో అది వాషింగ్ దగ్గర కొంచెం గొడవ రావడం ఇవన్నీ కూడా మనం చూసాం అనమాట. అంటే వివిధ రకాలైనటువంటి ఇమోషన్స్ అనమాట. ఒక్కొక్కసారి రెచ్చగొట్టడం ఇదంతా కూడా మనం చూసాం. అలాగే టేస్టీ తేజ సెంటిమెంట్ కూడా మనం చూసాం. వాళ్ళ మదర్ని తీసుకురావాలనుకున్నారు కానీ రావడం కొంచెం నాగార్జున గారు పెట్టినటువంటి రూల్ వల్ల రాలేకపోతున్నారని చెప్పి చూడాలి మరి. ఎందుకంటే బిగ్ బాస్ అనేది చాలా ట్విస్టులతో కూడుకొని ఉన్నది కదండి. ఇది ఒక గేమ్ షో అంతే. గేమ్ షోలో కానీ చూడాలి. కానీ రియాలిటీ షోవా గేమ్ షోనా ప్రీడిటర్మైండ్ అనేది వదిలిపెడితే ఇమోషన్స్ అనమాట. ఎలా మన అగ్రెసివ్నెస్ వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మనం కూల్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా. అయితే గౌతమ్ కృష్ణ మాత్రం స్లోగా రేస్లో దూసుకుపోతూనే ఉన్నాడండి. దాంట్లో ఎలాంటి అనుమానం కూడా లేదు. దాంతోపాటు రోహిణి వీళ్ళందరూ కూడా బాగా ఆడుతున్నారు.